హాయ్, ఎలా ఉన్నారు? వర్షాకాలం వెంటిలేషన్ లేకపోవడం వల్ల ఇంట్లో చాలా దుర్వాసన వస్తూ ఉంటుంది. వెంటనే మనం అగరబత్తులు, సెంటెల్ క్యాండిల్స్, ధూపాలు, హారత కర్పూరం, ఇంకా కుదిరితే బాడీ స్ప్రేని కూడా ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం. కానీ వీటి వల్ల ఆరోగ్యానికి చాలా నష్టం. కొండ నాలుక మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు వీటి వల్ల చాలా అనారోగ్యాలుంటాయి. అందుకు నేను మీకు ఎయిర్ డిఫ్యూజర్స్‌ని మరియు ఎయిర్ హ్యూమిడిఫైయర్‌ని ఈరోజు చెప్పబోతున్నాను. ఈ ఎయిర్ డిఫ్యూజర్ అంటే ఏమీ లేదండి. ఈ ఎయిర్ డిఫ్యూజర్ అంటే ఈ ఎసెషన్ ఆయిల్స్‌ని వాటర్‌లో కలిపి ఉంచడం వల్ల, లేదంటే డైరెక్ట్‌గా ఎసెషన్ ఆయిల్స్ ఉంచడం వల్ల ఆ స్మెల్‌ని ఆహ్, ఎయిర్‌లో ఎవాపరేట్ అయ్యేలా చేస్తాం. దీనివల్ల మనం పొల్యూషన్ క్రియేట్ చేయం. ఉన్న పొల్యూషన్‌ని మనం ప్యూరిఫై చేస్తాం. ఈ ఎసెషన్ ఆయిల్స్‌లో వల్ల ఉన్న స్మెల్లు మిగతా ఏదైతే దుర్వాసనని మొత్తం పూర్తిగా తీసేస్తుంది. దీని గురించి ఎందుకంటే ఇంత వీడియో అంటే ఇక్కడే అసలు విషయం ఉంది. దీన్ని అరోమా థెరపీ అంటారు. ఈజిప్ట్ వాళ్ళు ఎక్కువగా దీన్ని యూజ్ చేసేవారు. మంచి సువాసన మనలో ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఎన్నో జ్ఞాపకాల్ని క్రియేట్ చేస్తుంది. అందుకు ఈ అరోమా థెరపీ మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చంటే యోగా, మెడిటేషన్, ఏదైనా బుక్ చదువుకునేటప్పుడు, మీ పార్ట్నర్‌తో మాట్లాడుకునేటప్పుడు, ఏకాంతంగా మీరు ఉండాలనుకున్నప్పుడు, ఇలాంటి ఆహ్, అరోమా థెరపీ ఉపయోగించడం వల్ల మీలో ఎన్నో నెగెటివ్ థాట్స్ పోతాయి. అంతే కాకుండా మీలో ఒక కొత్త పాజిటివిటీ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. సో, దీన్ని మీరు ట్రై చేస్తే మీ లైఫ్‌లో ఒక కొత్త ఫీలింగ్స్ అన్ని యాడ్ చేసుకుంటారని నా యొక్క ఒపీనియన్. చాలా రకాల ఎసెషన్ ఆయిల్స్ ఉన్నాయి. వీటిల్ని ఉపయోగించుకొని మీరు రోజుకి ఒక కొత్త ఫీలింగ్స్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే బుక్స్ చదివేటప్పుడు చాలా తొందరగా మనకి అవి గుర్తుకు రావు. కానీ ఇవి యూజ్ చేయడం వల్ల ఆ మెమరీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మనం చూసేది మాన్యువల్. ఇది అరగంట నుంచి గంట వరకు బాగా హోల్డ్ చేస్తది. అంటే డిపెండెంట్ క్యాండిల్ బట్టి, ఉన్న లోన దియా బట్టి. కాబట్టి ఇవి మనం బుక్ చదివేటప్పుడు, మెడిటేషన్ చేసేటప్పుడు, మనం ఏకాంతంగా ఉండాలనుకున్నప్పుడు సరిపోతుంది. రెండోది ఎలక్ట్రికల్. ఈ ఎలక్ట్రికల్ వల్ల ఫైర్ అవుద్దని భయం మనకుండదు. ఎందుకంటే ఇది ల్యాంప్ హీట్ ద్వారా ఎవాపరేట్ అవుద్ది. ఎసెషన్ ఆయిల్ ఫిల్ చేసేటప్పుడు ఆఫ్ చేసి ఫిల్ చేయడం మంచిది. రెండో విషయం ఏంటంటే ఇది హీట్ ఎక్కువగా ఉంటది. కాబట్టి వాటర్ ఫిల్ చేసేటప్పుడు ఏవైనా షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఫిల్ చేయడం మంచిది. దీనికి వైర్ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఎక్కడైనా దీన్ని ఈజీగా ఇన్‌స్టాల్ చేయొచ్చు. మా బెడ్‌రూమ్‌లో ఈ విధంగా దీన్ని ఇన్‌స్టాల్ చేశాను. అల్ట్రా వెర్షన్ ఏంటంటే హ్యూమిడిఫైయర్. దీంట్లో ఎసెషనాలు యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా హ్యూమిడిఫైయర్‌గా కూడా దీన్ని వాడుకోవచ్చు. అయితే ఇది అరగంట, గంట కాకుండా 3-4 అవర్స్ కూడా ఉంటది. ఎందుకంటే దీని ట్యాంకే 1.5 లీటర్స్. దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే ఇది స్టాండర్డ్‌గా అలా ఉంటుంది. మనకు అవసరమైనప్పుడు మాత్రమే మనం ఎసెషనల్ యూజ్ అని చేసుకోవచ్చు. మిగిలిన సందర్భంలో దీన్ని ఎయిర్ హ్యూమిడిఫైయర్‌గా వాడుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే క్రానిక్ కాఫు, ఆస్తమా ఉన్నవాళ్ళు దీనివల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఇది నాకు నచ్చనిది ఏంటంటే వైర్ చాలా చిన్నదిచ్చాడు. దీన్ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ ట్రై చేసాము. హ్యూమిడిఫైయర్‌లో ఇండికేటర్ కూడా ఉంది. దాన్ని మా మిసెస్ ట్రై చేస్తుంటే మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ మాషా కూడా ట్రై చేస్తదంట. ట్రై చేయమని చెప్పాము. ట్రై చేసిన తర్వాత మా అమ్మాయి ఆనందానికి హద్దులు లేవు. ఆ లైట్ ఇండికేటర్ లైట్ అంట. దాంట్లో వాటర్ తక్కువ ఉన్నా పని చేస్తుందా లేదా అది కూడా చెప్తదంట. దీన్ని పూర్తిగా యూజ్ చేద్దామని ఆన్ చేసిన 10 మినిట్స్ తర్వాత అది స్టార్ట్ అయింది. లైట్ ఉంటే ఏ విధంగా ఉంది. లైట్ లేనప్పుడు ఈ విధంగా ఉంది. ఇదండి ఎయిర్ హ్యూమిడిఫైయర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అమర్ హరి.